రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా. 7వ మాట ధ్యానించుకునే ముందు ఎన్ని మాటలు విన్నాం? ఎన్ని? చూడండి, చిన్నపిల్లలకి తల్లి అన్నం పెట్టినప్పుడు మొత్తం అంతా పెట్టాక ఆఖరి మొదలు వదిలేస్తుందా? కొట్టి మరి పెడతారు, ఎందుకంటే అది బలం. స్తోత్రం హల్లెలూయా. 7వ మాట ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దైవమా తండ్రి, ఉదయం 9 నుంచి అయ్యా ప్రభా తండ్రి, నేను సుమారు 2:45 వరకు అయ్యా ఇంతవరకు నీ సన్నిధిలో గడిపే కృపను మాకు ఇచ్చే వందనాలు. నడిపించండి. మాట్లాడేది మేము కాదు స్వామి, జీవం కలిగిన వాడు మాతో మాట్లాడతాడని సంఘం గుర్తెరగాలి. అటువంటి కృపతో సంఘానికి కృప నేర్పించమని అయ్యా, వాక్యంతో మాతో మాట్లాడి నింపి నడిపించమని, ఆఖరి మాటలో ఉన్న నీ ఆశీర్వాదాన్ని పొందుకొని మేము వెళ్ళే కృపను మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు నా వందనాలు. 7వ మాట చూడండి, చదువుకుందాం. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం నేను చదువుతాను, వినండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. నేను చెప్తాను, చెప్పండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో, గట్టిగా చెప్తాం, కేకవేసి, తండ్రి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సిలువలో చనిపోతూ ఆయన మాట్లాడిన మాటలు మరి ఎలాంటి క్లారిటీ లేకుండానో, లేకపోతే కన్ఫ్యూజన్ లో మాట్లాడే మాటలో, లేకపోతే ఏవో పిచ్చి పిచ్చి మాటలో ఆయన మాట్లాడలేదు. కానీ ఆత్మదేవుడు ఆయన చనిపోతూ మనందరికీ విలువైన 7 మాటలు ఆయన మాట్లాడాడు. స్తోత్రం హల్లెలూయా. ఆఖరి మాట చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకు అంటే ఒక మనిషిగా మనం చనిపోయే ముందు, ఆ మనిషి చనిపోయే ముందు మాట్లాడే మాట చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది, వినాలనుకుంటాం. ఒకవేళ ఆ మనిషి చనిపోయే ముందు మాట మాట్లాడకపోతే చాలా దుఃఖానికి చెందిన వారం అవుతాం. నేను మీకు చెప్పాను, గత సంవత్సరం మా తాతగారు చనిపోయినప్పుడు ఆఖరి మాట మాకు ఎవరికీ లేదు. ఆయన హఠాత్తుగా ఇంట్లో ఉన్నటువంటి మంచం మీద చనిపోయాడు. నాకు బాగా గుర్తు. మరి కొంతమంది ఎలా భావిస్తాము అంటే, పిల్లలు పుట్టగానే మాట్లాడే మాటను సంతోషంగా రికార్డ్ చేసుకొని పెట్టుకుంటాం. ఫస్ట్ పుట్టగానే నా మాట పలికాడని. సైకాలజీ ప్రకారం పిల్లవాడు తా, దా, మా అనే మాటలు ఫస్ట్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ అక్షరాలు ఫస్ట్ పలుకుతూ ఉంటాడంట. తాత అనగానే, ఇంట్లో తాత ఉంటే ఇంకా శంకలు ఎగరేసుకొని మురిసిపోతా ఉంటాడు. తాత అన్నాడు, చూడే ఫస్ట్ నన్ను అన్నాడు అని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట జాగ్రత్తగా విందాము. ఆయన సిలువలో చనిపోతూ ఆఖరిగా మాట్లాడిన మాట, తండ్రి, నీ చేతికి నేను ఏం అప్పగించుకుంటున్నాను? నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. యేసు ప్రభువు చనిపోతున్న వ్యక్తి చనిపోవచ్చు కదా, తండ్రికి ఎందుకు తన చేతిని, మరి తండ్రికి ఎందుకు తన శరీరాన్ని, ఆత్మను అప్పగించుకోవాలి? చనిపోతున్నాడు కదా. ఆఖరి మాట అంటే సుమారు 6 గంటలు, 6 మాటలు మాట్లాడి 7వ మాట అయినా చెప్పి చనిపోవాలి. దీని పై భాగంలో ఉంటది. సుమారు రమారమి 3 గంటలు అవుతుందంట. సాయంకాల సమయంలో దేవాలయంలో ఉన్న తెర అడ్డుగా చిరిగిపోయిందంట. తెర ఏమైంది? ఆ తెర చాలా మందంగా ఉంటదండి. మన క్లాత్, మనం వేసుకునే బట్టలు చాలా కొంచెం పలచగా ఉంటాయి, కానీ ఆ దేవాలయంలో ఉన్న తెర చాలా మందంగా, ఇంత మందంగా ఉన్న తెర యేసు ప్రభువుకి ఇక్కడ సిలువ వేస్తూ ఆయన 7వ మాట పలుకుతున్న సందర్భంలో తెర ఏమైందో తెలుసా? చిరిగిపోయింది. అది ఎందుకు చిరిగింది? దేనికి సాదృశ్యం అంటే, పరిశుద్ధులకు దేవునికి మధ్యలో ఏది ఉండకూడదు. నిత్యము డైరెక్ట్ గా పరిశుద్ధులందరూ కూడా దేవుని సన్నిధికి చేరాలి. ఈ సాదృశ్యంగా ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, తండ్రి, నా ఆత్మను ఏం చేస్తున్నాను? నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఆయన దేవుడు. ఈ లోకంలో అనేక దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా తండ్రి అని పిలిచే అధికారం లేదు. తండ్రి అని పిలిస్తే ఏ దేవుళ్ళు ఎవరు ఒప్పుకోరండి. ఆయనకి తండ్రి ఏంటి? నీ తండ్రి నిన్ను కన్న తండ్రి కదా. నా తండ్రి ఎవరంటే నేను ఏమప్పన్నా అని చెప్తాను. ఆయన నా తండ్రి. కానీ నా తండ్రి ఆయన ఏంటి? కానీ ఈరోజు నీకు నాకు గొప్ప భాగ్యం ఉంది. ఏంటంటే ఆయన నువ్వు తండ్రిగా పిలిచే అధికారం నీకుంది. హల్లెలూయా. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఆత్మ ఎందుకు అప్పగించుకున్నాడో చూద్దాం. చూడండి,
ఎఫెసీయులకు 5:27 ఈ విధంగా ఉంటది. నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకొనుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. సంఘమంతటిని కూడా రక్తముతో, రక్షణ అనే పాత్రతో ఉదక స్నానం చేయించి మహిమగల సంఘముగా ఆయన సంఘం అంతటిని కట్టడానికి తన్ను తాను తన ఆత్మను దేవునికి ఏం చేశాడట? అప్పగించుకొనుచున్నాడు. నిర్దోషమైనది మహిమగాను సంఘం అంతటిని కూడా వాక్యము చేత ఉదక స్నానము చేయించి పవిత్రముగా పరిశుద్ధపరచడానికి సంఘాన్ని అండి. సంఘం అంటే మనమే వస్తాం. మనందరినీ సంఘం అంతటిని కూడా ఆయన పరిశుద్ధపరచబడడానికి, సంఘాన్ని పరిశుద్ధపరచబడడానికి, మహిమగల సంఘముగా ఒక రోజు ఆయన చూడడానికి ఆయన తన ఆత్మ దేవునికి ఏం చేశాడు? అప్పగించుకొనుచున్నాడు. రెండవదిగా చూద్దాం, గలతీయులకు 1:6 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. మన పాపముల నిమిత్తం, మన శాపాల నిమిత్తం, మనం చేస్తున్న తప్పుల నిమిత్తం దేవుడు ఏం చేశాడట? తన ఆత్మను అప్పగించుకొనుచున్నాడు. ఎన్నిసార్లు దేవుడు మనకి మాదిరిగా ఉంటున్నా, ఎన్నిసార్లు దేవుడు మనకి అవకాశాలు ఇస్తున్నా మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడిని అప్పగించేస్తున్నాం. దేవుడికి చోటు ఇవ్వడంలే. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. నేను మీ పాపాల కోసం నా ఆత్మని ఏం చేశాను? అప్పగించుకున్నాను. క్రైస్తవ జీవితంలో మరి క్రైస్తవ పేర్లు పెట్టుకొని రక్షణ తీసుకొని వాక్యం చదివి వాక్యం చెబుతూ ప్రవచనాలు చెబుతూ దర్శనాలు చూస్తూ మందిరానికి వస్తూ ఉపవాసాలుంటూ సువార్తను ప్రకటిస్తున్నప్పటికీ కూడా మన జీవితంలో ఏం పోవట్లే? చెప్పండి, ఏం పోవట్లేదు? పాపాలు పోవట్లేదు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నీ పాపం కోసం, నీ శాపం కోసం, నువ్వు చేసిన తప్పుల కోసం నేనేం చేశాను? నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆఖరిగా ఒకే ఒక మాట చెప్తాను. ఆయన తన ఆత్మను పనికి వచ్చే పనుల కోసం తండ్రికి అప్పగించుకుంటే ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేనికి అప్పగిస్తున్నాం? ఎఫెసీయులకు 4:19 ఉంది, వారు సిగ్గు లేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తాము కాముకత్వమునకు అప్పగించుకొనిరి. హల్లెలూయా. మనం దేనికి అప్పగించుకుంటున్నామంటే అపవిత్రతకు, కాముకత్వానికి, సిగ్గు లేని పనులు చేయడానికి మనం అప్పగించుకుంటున్నామండి, లోబడిపోతున్నామండి. పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, అలాంటి వాటికి నువ్వేం చేయకు, అప్పగించబడకు. అలాంటి వారిని నువ్వేం చేయకు, అప్పగించుకోకు. నేను నీ పాపాల కోసం నా తండ్రికి అప్పగించుకున్నాను, నువ్వు నీ పాపం కోసం నాకు అప్పగించుకో. స్తోత్రం. హల్లెలూయా. కొద్ది మాటలు దీవించును గాక.